యా రోడ్డు మీద కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందుకు హాజరైనటువంటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ చూస్తాను. కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా అని ఎవరు రేవంత్ రెడ్డి స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా, సవాల్ విసురుతున్నాడు కదా. ఒక ముఖ్యమంత్రి చర్చకు రమ్మని అడుగుతా ఉంటే మరి కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు? మీరు ఓన్లీ బురదలే ప్రయత్నం చేస్తారా? ఆ ఏమి చల్లేది బురదనా లేకపోతే మంచిగా చెప్పండి. కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. సో సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కృష్ణా జిల్లాలో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే. ఆయన సభలు పెట్టిన చోటలా ఆ వీడియోలు ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం. కరడుగట్టిన నేరస్తుడైనా మారతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నాడు. కేసీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు. కూలేశ్వరం లేకున్న తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో రేవంత్ రెడ్డి అంటూ చూస్తూ ఉన్నాం. సో మీరు అన్నారు కదా, రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, ఏమంటున్నారు? కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, మరి ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకు అరెస్ట్ చేయక ఎందుకు మీరు తాత్సారం చేస్తూ ఉన్నారు? వారిపైన వారు చేసిన నేరాలు ఏంటి అని బయట పెట్టాలి కదా. ఎందుకు బయట పెట్టలేకపోతే బయట పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ మిస్టేక్ కూడా ఉంది కదా. ఈరోజు కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా గోదావరి జలాలలో ఇటు కాంగ్రెస్ కానీ అటు టీడీపీ కానీ అన్యాయం చేస్తున్నాయి అనుకుంటే 100% అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీరు చర్చకు రండి, కేసీఆర్ చర్చకు, రేవంత్ రెడ్డి చర్చకు రప్పియండి. ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలకు ఎవరు దొంగలు ఎవరు దొరలో తేల్చేటువంటి పని చేయండి. చేస్తే చాలా బాగుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయమని రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, కేసీఆర్ కూడా అడుగుతా ఉన్నాను నేను. అది చేయకుండా మీరు ఒకరికొకరుగా విమర్శలు చేసుకుంటూ పోతా ఉంటే ఇదే ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఇది పాలమూరుకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ టీడీపీలే అని కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు అసలు కృష్ణా జిల్లాల వాటా 36% సరిపోతుందని చెప్పేసి సంతకం చేసిన కేసీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తాడు. మరి ఈ నిజాలు తెలియాలి, బయటకు తెలవాలి, ప్రజలు తెలవాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ పెడితే ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయి. మరి అసెంబ్లీకి వస్తాడా కేసీఆర్ అంటే రాడు. ప్రజాధనం, కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. మరి ఇది పరిస్థితి అయితే కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది.